హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఎస్కే టీం ఈ సీజన్కి ఎలా ఉందో చూద్దాం. వీళ్ళెప్పుడు ఆల్రౌండర్స్ని టీంలో ఎక్కువ తీసుకుంటారు, అందుకే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది. ధోనియే ఆల్మోస్ట్ 8th ప్లేస్లో వస్తుంటాడు. లెట్స్ సీ ఈసారి కూడా అలా ఉందో లేదో టీం. రుతురాజ్ అండ్ కాన్వాయ్ ఓపెనింగ్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్లో సెట్ అవుతారు, అందులో డౌట్స్ అక్కర్లేదు. త్రిపాఠి ఫస్ట్ డౌన్ అండ్ రచిన్ రవీంద్ర 4th ప్లేస్లో కూడా ఆల్మోస్ట్ సెట్. విజయ్ శంకర్ అండ్ దీపక్ హుడాలో ఒకరు ఆడే ఛాన్స్ ఉంది 5th ప్లేస్లో. శివం దుబే 6th పొజిషన్లో ఆడతాడు. ఇక 7th అండ్ 8th పొజిషన్లో రవీంద్ర జడేజా అండ్ ధోని ఇంటర్చేంజ్ అవ్వచ్చు. అంటే ఒకసారి రవీంద్ర జడేజా పైన రావచ్చు, లేకపోతే ధోని ఒకసారి తొందర రావచ్చు, డిపెండ్స్. బట్ 7th అండ్ 8th పొజిషన్స్ వీళ్ళదైతే 100% కన్ఫర్మ్. సో ఇప్పటి వరకు 8 స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి. దానిలో 2 ఫారెన్ స్లాట్స్ రచిన్ రవీంద్ర అండ్ కాన్వాయ్ కూడా ఫిల్ అయిపోయినారు. ఇంకా 2 ఫారెన్ స్లాట్స్ మిగిలిపోయినాయి అండ్ ఆల్సో ఓవరాల్గా 3 స్లాట్స్ మిగిలిపోయినాయి. కాకపోతే బౌలింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 6 ఓవర్స్ వరకు ఇచ్చే బౌలర్స్ మాత్రమే ఉన్నారు. జడేజా అండ్ రచిన్ రవీంద్ర ఒక 6 ఓవర్స్ వరకు ఇస్తారు. సో 14 ఓవర్స్ కావాలి అంటే 3 బౌలర్స్తో పాటు ఇంపాక్ట్ సబ్ లాగా ఇంకొక బౌలర్ని తీసుకొచ్చుకోవాలి. సో ఆ 3 స్లాట్స్ ఫస్ట్ చూసుకుంటే ముఖేష్ చౌదరి, మహేష్ పత్రానా అండ్ నూర్ అహ్మద్. సో ఈ 3 స్లాట్స్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టే. అండ్ ఇంపాక్ట్ సబ్ లాగా స్పిన్నర్ కావాలంటే శ్రేయస్ గోపాల్ని, ఫాస్ట్ బౌలర్ కావాలంటే ఖలీల్ అహ్మద్ని తీసుకురావచ్చు. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒకవేళ నూర్ అహ్మద్ ప్లేస్లో నతన్ ఎలిస్ని తీసుకొచ్చుకుంటే అప్పుడు స్పిన్నర్ని తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంది. అదే నూర్ అహ్మద్ని తీసుకుంటే ఖలీల్ని తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ ప్లేయింగ్ 11 చూస్తే రుతురాజ్, కాన్వాయ్, త్రిపాఠి, రచిన్, విజయ్ శంకర్, దుబే, జడేజా, ధోని, ముఖేష్ చౌదరి, పత్రానా అండ్ నూర్ అహ్మద్ అండ్ ఖలీల్ వచ్చేసి ఇంపాక్ట్ సబ్ లాగా నేను అనుకుంటున్నాను. నా స్ట్రాంగ్ ప్లేయింగ్ 12 అయితే ఇది. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్లేయింగ్ 12? మీరు ఇంకా బెటర్ టీమ్ ఫామ్ చేయొచ్చు అనుకుంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.